హాయ్ గైస్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కోసం. మీరు చూసుంటారు బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తోటి ఫ్యాన్స్ అందరూ చాలా 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 డిప్రెస్డ్‌గా ఉన్నారు. ఏంటిది లైన్‌గా 4 మ్యాచెస్ విన్ అయ్యి ఏంటి దరిద్రం అనే ఫీలింగ్‌కొచ్చేసారు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. సెకండ్ మ్యాచ్ గెలిచారు. థర్డ్ మ్యాచ్ ఓడిపోయింది. లైన్‌గా 4 మ్యాచెస్ గెలిచారు. తర్వాత 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో, వెరీ, వెరీ డిసప్పాయింట్ అండి. 2 మ్యాచెస్ కూడా చేజింగ్ చేస్తూ ఓడిపోయారు. అసలు ఏంటి ప్రాబ్లమ్? ఏంది ఇష్యూ అనేది చాలామంది షాకింగున్నారు. అంటే మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఐపీఎల్‌లో చాలామంది ఎక్స్‌పర్ట్స్ అందరూ వాళ్ళ అంచనాలు తలకిందులు చేస్తూ ఎస్ఆర్‌హెచ్ కుమ్మేస్తుందని చెప్పేసి పెద్ద హైప్ అయితే లేపారు. 300 రన్స్ కొడతారు, 350 రన్స్ కొడతారని తెగ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చాయి. బట్ ఏమైంది లాస్ట్‌కి? చేజింగ్ చేస్తే 2 మ్యాచెస్ ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. ఆర్‌సీబీ మ్యాచ్ కొంచెం పర్వాలేదు. వికెట్లు చకచక పోయేగట్టు పోయిందనుకోవచ్చు. బట్ చెన్నై మ్యాచ్ అన్‌యాక్సెప్టబుల్ అంటున్నారు ఫ్యాన్స్ అంతా. మరి ఎక్కడ తేడా కొడుతుంది సన్‌రైజ్ హైదరాబాద్‌కి? ఈ సీజన్ సూపర్బ్‌గా స్టార్ట్ అయ్యి ఎందుకు ఇలా అవుతుంది? అసలు ఏమైంది? 2022లో కూడా ఇలాగే జరిగింది. ఫస్ట్ 7 మ్యాచెస్‌లో 5 గెలిచారు. తర్వాత 7 మ్యాచెస్‌లో 1 మాత్రమే గెలిచారు. మరి అదే సీజన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందా? లేదా ప్లే ఆఫ్స్‌కెళ్తుందా? అసలు ఏం జరుగుతుంది టీమ్‌లో? ఏంది బౌలింగ్? ఏంటి బ్యాటింగ్? ఏది తప్పవుతుంది? ఏది కరెక్ట్? ఏది అర్థం కాని పరిస్థితి. మినిమమ్ ఫైట్ ఇవ్వలేదు మన చెన్నై మ్యాచ్‌లో. సో, ఏంటి అసలు ఇష్యూస్ ఏంటి? సన్‌రైజ్ హైదరాబాద్‌తో వచ్చిన గోల్ ఏంటి? అనేది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం మిత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఫస్ట్ 7 మ్యాచెస్‌లో గాని గమనిస్తే బౌలింగ్ యూనిట్ మీద చాలా చాలా క్రిటిసిజం వచ్చింది. సరిగ్గా ఏయట్లేదని. బట్ పెద్ద పెద్ద హై స్కోరింగ్ మ్యాచెస్ మన పంజాబ్ ఢిల్లీ మీద కేకేఆర్ మీద చేజ్ చేసిన విధానం చూసాక మీకు అనిపించొచ్చు సన్‌రైజర్స్ బౌలింగ్ హై స్కోరింగ్‌లో కొంతవరకు కంట్రోల్డ్‌గానే ఉందని. బట్ చూడండి లాస్ట్ 2 మ్యాచెస్ నుండి ఆర్‌సీబీతో చూసుకుంటే ఆర్‌సీబీ, సీఎస్‌కే అంటే ఫస్ట్ 7 మ్యాచెస్‌కి అండ్ ఈ 2 మ్యాచెస్‌కి బౌలింగ్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? బౌలింగ్‌లో కొంతవరకు కాదు ఆల్మోస్ట్ సగం మన బౌలింగ్ యూనిట్‌కి మీదే బ్లేమ్ చేయొచ్చు లాస్ట్ 2 మ్యాచెస్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ 7 మ్యాచెస్‌లో కూడా స్పిన్నర్‌ని అంత కాన్సర్న్‌గా తీసుకోలేదు. మార్కండే ఏస్తున్నాడు, కొట్టించుకుంటున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. కాబట్టి మనం ఏదో కవరప్ అయితుంది. మన బ్యాటింగ్ యూనిట్ బావుంది. పేసర్స్ అలా కవర్ చేశారు కాబట్టి సరిపోయింది. బట్ ఇప్పుడు అలా కుదరట్లేదండి. ఎందుకంటే మీరు మన హైదరాబాద్ మ్యాచ్ చూస్తే మార్కండే ఏసిన ఓవరే 2 ఇన్నింగ్స్ మధ్య తేడా అని చాలామంది క్రిటిసైజ్ చేశారు. సో ట్రూ. కొంతవరకు ట్రూ. మన మెయిన్ స్పిన్నర్ ఎవరు అనేది క్వెషన్ మార్క్. ఒకసారి మొత్తానికి ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ 3 ఓవర్లు ఏసాడు. మ్యాచ్‌కి ఒక ఓవర్ ఏసాడు. తర్వాత షాబాజ్ అహ్మద్‌ని ఎందుకు మెయిన్ స్పిన్నర్‌గా కన్సిడర్ చేస్తున్నారు? లాస్ట్ మ్యాచ్ అయితే ఏకంగా షాబాజ్ అహ్మదే మన మెయిన్ స్పిన్నర్. మార్కండేని టోటల్‌గా డ్రాప్ చేసాం. వై షాబాజ్ అహ్మద్? షాబాజ్ అహ్మద్ వికెట్ టేకింగ్ బౌలర్ కాదు. సేమ్ లైక్ వాషింగ్టన్ సుందర్ ఎకనామికల్‌గా ఏసే బౌలర్. బట్ స్టిల్ ఈ సీజన్‌లో షాబాజ్ 11.31 ఎకనామీతో ఏసాడు. వాషింగ్టన్ సుందర్‌కి ఇచ్చిన 2 మ్యాచెస్‌లో కూడా 14.60 ఎకనామీ. వెరీ వెరీ వరస్ట్ అండి మన స్పిన్నర్స్. మార్కండే 8 వికెట్స్ తీసినప్పటికీ 11.77 ఎకనామీ ఇచ్చాడు. సో, మీరు అర్థమవుతున్నట్టుంది ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం. మనం స్పిన్నర్‌ని సెట్ చేయలేకపోతున్నాం. స్పిన్నర్ మనకెప్పుడు షార్ట్ అయిపోతున్నాడు. మరి ఫస్ట్ 7 మ్యాచెస్‌లో మనం ఎట్లా సర్వైవ్ అయ్యాం? ప్యాట్ కమిన్స్ ఎప్పుడు పడితే అప్పుడు మంచి బ్రేక్ త్రూలు ఇచ్చుకుంటూ చాలా ఎకనామికల్‌గా బౌలింగ్ ఏసి ఆ లోటుని కొంతవరకు పూడ్చాడు. బట్ లాస్ట్ 2 మ్యాచెస్ చూడండి. సీఎస్‌కే మ్యాచ్‌లో 4 ఓవర్స్ ఏసి 49 రన్స్, ఆర్‌సీబీ మ్యాచ్‌లో 4 ఓవర్స్ ఏసి 55 రన్స్. అంటే ఒక విధంగా మనం ఈ లోటుని పూడ్చుకోలేకపోతున్నాం. అంటే స్పిన్నర్ లేని లోటుని మనం మేనేజ్ చేయలేకపోయినాం లాస్ట్ 2 మ్యాచ్. అది చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్‌కే మ్యాచ్ చూడండి. డెఫినెట్‌లీ అది 200 కొట్టే పిచ్ అయితే కాదు. మనకే ఒక మంచి స్పిన్నర్ ఉండి వాళ్ళ సైడ్ జడేజా ఎలా ఉన్నాడు. మన సైడ్ కొంచెం కాన్స్టెంట్‌గా ఉండి మంచి స్పిన్నర్ ఉంటే కొంతవరకు కంట్రోల్ చేయగలిగితే అది ఒక 170-180కి రిస్ట్రిక్ట్ చేయగలిగే పిచ్. అది ఆ స్కోర్ మనకు కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో చేజ్ చేయడానికి వచ్చుంటే పక్కా చేజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే అది 200 క్రాస్ అయిందో అది ప్రెషర్ పోతూ ఉంది. అది మనకి ప్రెషర్ పడింది. అది పెద్ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ వచ్చేసి స్పిన్నర్ సెట్ చేసుకోకపోవడమే సన్‌రైజర్స్‌కున్న బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఆఫ్‌కోర్స్ అసరంగాను మనం తీసుకున్నాం. అసరంగా అతను కొన్ని రీజన్స్ వల్ల లేడు కాబట్టి మనం విజయకాంత్ అనే స్పిన్నర్‌ని తెచ్చుకున్నాం. అతను ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో కేవలం 2 మ్యాచ్‌లు ఆడాడు. అద్భుతంగా ఆడాడు. మరి అతను ఎందుకు టీమ్‌లో తీసుకోవట్లేదు అంటే మేబీ కవరప్ చేసుకోవచ్చు అనుకున్నారేమో. 7 మ్యాచ్‌లో అయితే కుదిరింది. బట్ ఈ 2 మ్యాచ్‌ల్లో అయితే మనకి స్పిన్నర్ లేని లోటైతే పక్కా కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తారని మరి తర్వాత మాట్లాడుకుందాం. అనదర్ ఫెయిల్యూర్
కొన్ని కొన్ని పిచెస్ మీద అగ్రెసివ్ అప్రోచ్ అనేది కరెక్టే అండి. టీ20స్‌లో అగ్రెసివ్ అప్రోచ్ ఉండాలి. బట్ కొన్ని కొన్ని సార్లు మనం గ్రౌండ్‌కి కూడా ఆడాలండి. అన్ని గాల్లో కొడితే కష్టం. మీరు ఒకసారి సీఎస్‌కే ఇన్నింగ్స్ చూస్తే లాస్ట్ మ్యాచ్‌లో గైక్వాడ్ వీళ్ళందరూ సిక్సర్ల కంటే ఎక్కువ ఫీల్డ్ ఆడడానికి లేకపోతే గ్రౌండ్ ఆడడానికి ట్రై చేశారు. మనం కూడా ఫీల్డ్ ఆడడానికి ట్రై చేసాం. బట్ మన బ్యాటర్స్ ఔట్ అయిన విధానం చూస్తే మీకు అర్థమవుతుంటది. అన్ని గాల్లో కొడితే కుదరదండి. కొన్ని కొన్ని గ్రౌండ్స్‌లో కొన్ని కొన్ని పిచెస్‌లో మన గ్రౌండ్‌కే ఆడాలి. బౌండరీస్ కోసమే ట్రై చేయాలి. సిక్సర్ల కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా మిస్ హిట్స్ అయితాయి. అది కూడా సీఎస్‌కే లాంటి టాప్ టీమ్, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో మనోళ్ళు చాలా చాలా ట్రై చేశారు. అది కుదరలేదు. ఆర్సీబీ మ్యాచ్‌లోనేమో మనకి వికెట్స్ లేవు. చేజింగ్ చేసే ఛాన్స్ ఉంది. సీఎస్‌కే మ్యాచ్‌లో వికెట్స్ ఉన్నా, చేజింగ్ చేసే ఛాన్స్ ఉన్నా మన బ్యాటర్స్‌కి ఎంత ఇంటెంట్ చూపించినా కరెక్ట్ కాలేదు. ఎందుకంటే ద వే అంటే వాళ్ళు గ్రౌండ్‌కి ఒక సైడ్ ఎటైతే షార్ట్ ఉంది, ఎటైతే లాంగ్ ఉంది అనేది వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. అఫ్‌కోర్స్ మనం కూడా అర్థం చేసుకొనే ఉన్నత్కత్‌తో గానీ, నటరాజన్‌తో గానీ అరౌండ్ ద వికెట్ ఏపిచ్చాం. బట్ స్టిల్ వాళ్ళ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ఎలా ఆడాలో కొంతవరకు ఐడియా ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు ఓవర్‌కమ్ చేయగలిగారు. బట్ మన ఓపెనర్స్ బ్లైండ్‌గా స్లో డెలివరీస్ ఆఫ్ సైడ్ ఏసిన బాల్స్‌ని ఈడ్చి కొట్టేసి లాంగర్ సైడ్ ఆఫ్ ద గ్రౌండ్‌కి దొరికిపోయారండి. సేమ్ ఫీల్డ్ సెట్‌లో ఒకరిని చూసి ఇంకోళ్ళన్నా సెట్ కావాలి. బట్ సేమ్ బాల్స్, సేమ్ షాట్స్ చాలా డిసప్పాయింటెడ్‌గా అనిపించింది. మన ఓపెనర్స్ అలా ఔట్ అవ్వడం. అది పెద్ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఆఫ్‌కోర్స్ కిందున్న బ్యాటర్స్ కొడతారనే కాన్ఫిడెన్స్ ఊపుండొచ్చు. బట్ నాట్ ఆల్ ద టైమ్ అండి. ప్రతిసారి అలా జరగదు. పంజాబ్ మ్యాచ్‌లో నితీష్ ఆడినట్టు ప్రతి మ్యాచ్‌లో అందరూ ఆడలేరు. పైగా ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు 2 పాయింట్స్ కోసం చాలా కష్టపడతారండి. సింపుల్‌గా ఉండదు మ్యాటర్. ఈవెన్ ఆర్సీబీ కూడా 8 మ్యాచెస్ తర్వాత రెచ్చిపోతుంది. సో, మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే సెకండ్ హాఫ్ ఎప్పుడు ఈజీ కాదు. ఏ టీమ్‌కి ఈజీ కాదు. మనం ఓపెనర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓపెనర్స్ మీద బాగా రిలై అయ్యి ఉన్నాం. ఓపెనర్స్ తర్వాత ఈసారైతే క్లసన్ కొంచెం లేట్‌గా దిగాడు. బట్ స్టిల్ అతను కూడా కనెక్ట్ చేయలేకపోయాడు. మన మార్క్రమ్‌ని కూడా అనడానికి ఏం లేదు. మార్క్రమ్ కూడా అకార్డింగ్ టు ది సిట్యుయేషన్స్ ఆడాడు. బట్ అతను అద్భుతమైన యార్కర్‌కి ఔట్ అయిపోయాడు. అలా అని చెప్పి మార్క్రమ్‌ని నెక్స్ట్ మ్యాచ్‌లో ఉంచుతారా అంటే దాని గురించి కూడా మనం లాస్ట్‌లో మాట్లాడదాం. కమింగ్ టు ద రాంగ్ ఇంపాక్ట్ ప్లేయర్. డెఫినెట్‌లీ రాంగ్ ఇంపాక్ట్ ప్లేయర్. లాస్ట్ టైమ్ మనం తీసుకున్న ఇంపాక్ట్ ప్లేయర్ చాలా రాంగ్ అండి. అంటే అన్మోల్ ప్రీత్ సింగ్ మంచి హిట్టరే. డొమెస్టిక్‌లో కూడా బాగా ఆడాడు. బట్ నాట్ అంటే మనం అనుకున్నంత పెద్ద హిట్టర్ అయితే కాదు. ఐపీఎల్ స్టేజ్‌లో అయితే అతను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. మన రాహుల్ త్రిపాఠిని పిక్ చేసుంటే బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే రాహుల్ త్రిపాఠిని మనం ఎంత అండర్మైన్ చేసుకున్నా లాస్ట్ సీజన్ ఒకటి అతను సరిగ్గా ఆడలేదు. 2022 సీజన్‌లో 100కి 100% ఇచ్చాడు. ఎవ్రీ సీజన్ అతను కేకేఆర్‌కి ఆడినప్పటికీ సూపర్‌గా ఈవెన్ పూణే సూపర్ జెయింట్స్ ఐ థింక్ సూపర్ జెయింట్స్ వాళ్ళకి ఆడినప్పుడు కూడా తన 100% ఇచ్చాడు. అతనికి ఈ సీజన్‌లో 2 మ్యాచ్‌లో మనం ఛాన్స్ ఇచ్చాం. అన్మోల్ ప్రీత్ సింగ్ ప్లేస్‌లో మన రాహుల్ త్రిపాఠికి ఇచ్చుంటే కొంతవరకు బెటర్‌గా ఉండేది పోయిన మ్యాచ్ అనేది నా ఫీలింగ్. ఓవరాల్‌గా చూసుకుంటే మరి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. స్పిన్నర్‌ని సెట్ చేసుకోవాలి. ఓపెనర్స్‌ని ఉచ్చాపుకోమని చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ మన బౌలింగ్ యూనిట్ అండ్ వన్ మోర్ థింగ్, భూవీని ఎందుకు ఆర్సీబీ మ్యాచ్‌లో ఒకే ఓవర్ ఏపిచ్చారనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మరి ప్యాట్ కమిన్స్ 2 మ్యాచ్‌ల నుంచి దంచుతున్నప్పటికీ ప్యాట్ కమిన్స్ ఎందుకు బౌలింగ్ భూవీకి ఇవ్వకుండా ఆర్సీబీ మ్యాచ్‌లో ఏసాడో నాకు అర్థం కాలేదు. పోయిన మ్యాచ్‌లో భూవీకి 4 ఓవర్స్ ఇచ్చాడు. బట్ స్టిల్ అందరూ కొట్టించుకున్నారు. ఒక్క నటరాజన్ తప్ప. నటరాజన్ సమ్‌వాట్ ఉనాద్కత్ ఆర్సీబీ మ్యాచ్‌లో బాగేశాడు. మొన్నటి మ్యాచ్‌లో కూడా కొంచెం కొట్టించుకున్నప్పటికీ ఉనాద్కత్, నటరాజన్ మీద మన బౌలింగ్ టోటల్‌గా డిపెండ్ అయిపోయి ఉందండి. భూవీ కూడా కొంతవరకు ఎక్స్‌పెన్సివ్ అవుతున్నాడు. ప్యాట్ కమిన్స్ చెప్పాను ఫస్ట్ 7 మ్యాచ్‌లో దంచేశాడు. బట్ లాస్ట్ 2 మ్యాచ్‌లో అతన్ని దంచేశారు అందరూ. సో, నెక్స్ట్ మనం విన్ అవ్వాలంటే ఆర్ఆర్ లాంటి టాప్ టీమ్ మీద విన్ అవ్వాలంటే ఏం చేంజెస్ చేయాలి? ఏం చేంజెస్ చేస్తే బావుంటుంది? ఐ డోంట్ థింక్ మచ్ చేంజెస్ అండి. నాకు తెలిసి వీ షుడ్ డ్రాప్ మార్క్రమ్ ఎట్ ఎనీ కాస్ట్. అతని ప్లేస్‌లో ఖచ్చితంగా విజయకాంత్ ఎవరైతే అబ్రాడ్ స్పిన్నర్ ఉన్నారో అతను తెచ్చుకోవాలి. ఎందుకంటే మార్కండేతో మనం ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకొక లాస్ వస్తే మాత్రం చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కుంటుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. సో, ఇట్స్ టైమ్ టు చేంజ్ అవర్ ప్లేయింగ్ 11. సో, నా ఉద్దేశం ఏంటంటే మార్క్రమ్ ఏదైతే ఆడుతుండో అది రాహుల్ త్రిపాఠి రిప్లేస్ చేయగలడు. సో, మార్క్రమ్‌ని డ్రాప్ చేసి విజయకాంత్‌ని తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్. నాకు తెలిసి అదే జరుగుతుంది నెక్స్ట్ మ్యాచ్ అనుకుంటున్నా. ఎందుకు మరి సుబ్రహ్మణ్యన్ని ట్రై చేయట్లేదు అనేది నాకు కూడా తెలీదు. అతను టీఎన్‌పీఎల్‌లో బాగా ఆడాడు. మరి అతనైతే అట్‌లీస్ట్ ఎలివేట్ చేస్తున్నట్టు, ప్రాక్టీస్ చేస్తున్నట్టు కూడా సన్‌రైజర్స్ నుంచి ఎట్లాంటి అప్డేట్ లేదు. మరి అతనికి ఇంజురీ ఉందా? ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి
మార్కండేని డ్రాప్ చేసినప్పటికీ షాబాజ్ జహూద్‌ని మెయిన్ స్పిన్నర్‌గా ఆడిన పోయిన మ్యాచ్‌లో. సో, ఈ మ్యాచ్‌కి అతన్ని తీసుకుంటారా లేదా అనేది నాకు తెలీదు. యాహ్! అండ్ వన్ మోర్ థింగ్, నేనైతే అనుకుంటాను నెక్స్ట్ మ్యాచ్‌లో హెడ్ అభి యాజ్ యూజువల్ ఓపెనింగ్ చేసి 1 డౌన్‌లో రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, క్లసెన్, షాబాజ్ అహ్మద్, సమద్, కమిన్స్, భూవీ, నటరాజన్, విజయకాంత్ కూడా ఆడితే బావుంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ కింద జయదేవ్ ఉనాద్కర్ బౌలింగ్ ఏస్తే సూపర్బ్‌గా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆర్ వాషింగ్టన్ సుందర్, మార్కండే ఆర్ జతిన్, అంటే మన దేశీ స్పిన్నర్స్‌ని ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం, అంటే దేశీ స్పిన్నర్స్ ట్రై చేసుకుంటే మాత్రం మార్కమ్ యాజ్ యూజువల్‌గా 1 డౌన్‌లో కంటిన్యూ అవుతాడు. అండ్ అనదర్ ఆప్షన్ ఈస్ దేర్ ఫర్ ఫిలిప్స్. మరి ఇన్ని మ్యాచెస్ అయిపోయింది, మార్కమ్‌కి ఇచ్చేసాం. అతను కుదిరినన్ని ఆడేది. చెన్నై మీద ఒకటి బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ కూడా కొంతవరకు ట్రై చేయగలిగాడు. మరి మనకి బ్యాటింగ్‌లో ఏమన్నా తేడా ఉందంటే ఐ డోంట్ థింక్ బ్యాటింగ్ ఈజ్ నథింగ్ ఈజ్ దేర్ ఇన్ బ్యాటింగ్. ఏం ప్రాబ్లమ్ లేదు. ఏందంటే బౌలింగ్ యూనిటే 7 మ్యాచెస్‌లో మేనేజ్ చేసినట్టు లాస్ట్ 2 మ్యాచెస్‌లో అయితే మేనేజ్ చేయట్లేదు. బ్యాటింగ్‌లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఇష్యూస్ అంటే ప్లేయింగ్ అంటే మీరు ఆర్‌సీబీ మ్యాచ్ చూసుంటారు. ఉట్టిన వికెట్స్ త్రో చేసి పడేశారు. చెన్నై మ్యాచ్‌కొచ్చేసరికి వికెట్స్ అట్లా గ్రౌండ్‌కి ఆడాలనేది అంత ప్రిపేర్డ్‌గా అనిపించలేదు. ఈవెన్ ఓపెనర్స్ కూడా చకచకా సేమ్ షాట్స్, సేమ్ రకంగా అవుట్ అవ్వడం. సో, డిసప్పాయింటెడ్ నేను. చాలా డిసప్పాయింటింగ్ ఉంది. బట్ దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అబ్రాడ్ స్పిన్నర్ అయిన విజయకాంత్‌కి ఒక ఛాన్స్ అన్నా ఇవ్వాలి. లేకపోతే వాషింగ్టన్ సుందర్‌ని ప్లేయింగ్ 11లో తీసుకొచ్చి ట్రై చేయాలి. ఇంకా వేరే ఆప్షన్ అంటే సుబ్రహ్మణ్యనే ట్రై చేయాలి. సో, ఏం చేస్తారు మరి ఫిలిప్స్, మార్కమ్ ప్లేస్‌లో ఫిలిప్స్‌ని తీసుకొచ్చేసి మార్కండేని మళ్ళీ టీంలోకి తీసుకొస్తారా? నంబర్ 1 ఆప్షన్. లేకపోతే మార్కమ్‌ని డ్రాప్ చేసి విజయకాంత్‌ని టీంలో తీసుకొచ్చి రాహుల్ త్రిపాఠిని ఆడిపిస్తా, నంబర్ 2 ఆప్షన్. లేదు కొత్త స్పిన్నర్‌ని ట్రై చేద్దాం అని చెప్పేసి సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చేసి ప్లేయింగ్ 11లో పెట్టేసి ఆడిపిస్తారా అనేది ఇంకొక ఆప్షన్. బట్ ఏం జరుగుతది అనేది కొంతవరకు సస్పెన్సే. బట్ ఆర్ఆర్ రికార్డ్ చూసుకుంటే ఆర్ఆర్ రెచ్చిపోతుంది. ప్రతి శాంసనే కావచ్చు, బట్లరే కావచ్చు, అండ్ వాళ్ళ బౌలింగ్ యూనిటే కావచ్చు, పిచ్చర్ స్ట్రాంగ్ ఉంది. ఆర్ఆర్ లాంటి టీం మీద గెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా బౌలర్ అవసరం ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకొక కాన్సర్న్ ఏంటంటే వై ఎస్ఆర్‌హెచ్ ఈస్ నాట్ యూజింగ్ ద పార్ట్ టైమ్ స్పిన్నర్స్. అంటే హెడ్ స్పిన్ ఏస్తాడు అభి ఏస్తాడు, మార్క్రమ్ ఏస్తాడు. వీళ్ళందరిని ఎందుకు ట్రై చేయాలి? ఈవెన్ సమాద్ కూడా ట్రై చేయలేదు అంటే దాని దగ్గర నాకు ఆన్సర్ లేదు. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఏం జరుగుతుందో. సో, రాజస్థాన్ మ్యాచ్‌లో ఎలా ఉండబోతుంది మన అప్రోచ్ అనేది చూడడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. హోప్‌ఫుల్లీ విల్ గెట్ 2 పాయింట్స్ ఆన్ ద టేబుల్ సో దట్ వీ కెన్ ప్రొసీడ్ we can travel close to the playoffs berth అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా తప్పులు నేను చెప్తే ప్లీజ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్.